శివయ్యకి భక్తితో ఒక కలశం నీళ్లు పోస్తే మనసులోని బాధలన్నీ కరిగిపోతాయంటారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మా ఇంట్లో శివయ్యకి అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నా. ఇంకా స్వామివారికి అభిషేకం పూజ ఎలా చేసుకున్నాను అనేది మొత్తం వీడియోలో చూపించబోతున్నానండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని పూజా వీడియోస్ కోసం కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ నమః అనుకుంటూ ఈరోజు ఎంతో భక్తితో పరమేశ్వరుడికి అభిషేకం చేసి పూజ చేసే అదృష్టం కలిగింది. శివయ్య పేరు జపిస్తే మనసులోని ప్రతి బాధను తొలగిపోతాయంటారు. మహాదేవుడి పాదాల దగ్గర నుంచి ఈ పూజ ప్రారంభించుకున్నాను. సాధారణ నీళ్లతో చేసిన అభిషేకమైన భక్తితో చేస్తే మహాదేవుడి ఎంతో సంతోషిస్తాడంటారు. ప్రతి నీటి చుక్కలో మన ప్రార్థన, మన నమ్మకం, మన భక్తి దాగి ఉంటుంది అని కూడా అంటారండి. ఓం నమ శివాయ నమః అనుకుంటూ అభిషేకం చేస్తుంటే మనసంతా ప్రశాంతతగా మారిపోయింది. పసుపు కుంకుమలతో స్వామివారిని అలంకరించి దీపారాధనది చేసుకున్నాను. ఇంట్లో శివ పూజ చేస్తే ఆ ఇంట్లో శాంతి, ధైర్యం, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందంటారు. ఈ పవిత్రమైన పూజ క్షణాలు మనసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి శివయ్య ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఇంట్లో సుఖశాంతులు నిండాలని, మహాదేవుడి కృప ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఓం నమ శివాయ నమః అనుకుంటూ స్వామివారి పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. స్వామివారికి అభిషేకం అంతా అయిపోయాక గంధం బొట్టులో పెట్టుకొని పూలతో అలంకరణది చేసుకున్నాక ఇలాగ స్వామివారికి దీపారాధనది చేసుకున్నాను. ఇంకా స్వామివారికి అష్టోత్తర నామాలు అవి చదువుకుంటూ ఓం నమ శివాయ నమః అనే నామాన్ని 108 సార్లు చదువుకుంటూ శివయ్య నామం ఇలా జపించుకుంటూ పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. స్వామివారి కృప మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ప్రతి సోమవారం ఇలాగే స్వామివారికి అభిషేకం చేసుకొని పూజ ఎలా చేసుకుంటానండి. ఇంకా ఈ సోమవారం కూడా ఇలాగే పూజ అది చేసుకొని స్వామివారికి అభిషేకం అది చేసుకున్నా. అదే మీకు మొత్తం వీడియోలో చూపించబోతున్నాను అనమాట. ఇంకా స్వామివారి ఆశీస్సులు మనందరిపై కూడా ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా హారతి అది తీసుకుంటారని మీకు కూడా హారతి అది చూపిస్తున్నాను. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా స్వామివారికి ఓం నమ శివాయ నమః అని కామెంట్ చేయండి. స్వామివారి పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి స్వామివారికి ఇలాగా హారతి చూపించా. మీకు కూడా హారతి చూపిస్తున్నాను, హారతి తీసుకుంటారని. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా ఒక చిన్న లైక్ చేయండి. ఓం నమ శివాయ నమః అని కామెంట్ చేయండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమ శివాయ నమః. థ్యాంక్ యూ అండి.